కరెంటు కనుగన్నది విదేశీయులు అనుకుంటున్నారా? కానీ అసలైన చరిత్ర మీకు తెలుసా? బెంజమిన్ ఫ్రాంక్లిన్ పుట్టకముందే 3000 ఏళ్ల క్రితం మహర్షి అగస్త్యుడు అగస్త్య సంహితలో విద్యుత్ ఉత్పత్తి గురించి రాశారు. ఆయన చెప్పిన ఫార్ములా ఇదే. ఒక మట్టి కుండలో రాగి రేకును తీసుకోవాలి. దానిలో తడిరంపపు పొట్టు మరియు పాదరసం కలిపిన జింక్ కడ్డీని ఉంచాలి. ఈ రాగి మరియు జింక్ కలిసినప్పుడు పుట్టే శక్తిని ఆయన మిత్ర వరుణ తేజ్ అని పిలిచారు. అదే ఈరోజు మనం వాడే ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనం పాజిటివ్ నెగటివ్ ఆనోడ్ కాథోడ్ అని పిలుస్తాము. అగస్త్యుడు వాటికి మిత్ర వరుణ అని పేరు పెట్టాడు. ఈ సెటప్ని ఇప్పుడు టెస్ట్ చేస్తే అది నిజంగానే 1.13 వోల్ట్ల కరెంట్ని ఉత్పత్తి చేసింది. మరి అప్పట్లో దీంతో ఏం చేసేవారో తెలుసా? తక్కువ రకం లోహాలపై బంగారం లేపనం అంటే గోల్డ్ ఎలక్ట్రోప్లేటింగ్ వేయడానికి ఈ బ్యాటరీ టెక్నాలజీని వాడేవారు. మన పూర్వీకులు అనాగరికులు కాదు, వారు అసాధారణ అడ్వాన్స్డ్ శాస్త్రవేత్తలు. మన దగ్గర విజ్ఞానం లేదు అని కాదు, కాలక్రమేణా ఆ గొప్ప జ్ఞానాన్ని మనమే కాపాడుకోలేకపోయాం. మన అసలైన చరిత్రను తిరిగి వెలికితీద్దాం. మరిన్ని నిజాలను తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.